రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఖుషి వంటి మ్యూజిక్ హిట్ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు. తనకు గీతా గోవిందం వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన పరశురామ్తో మరోసారి చేతులు కలిపారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐరనే వంచాలా ఏంటి అంటూ విలన్లకు విజయ్ చూపించిన ఇన్నోసెంట్ యాటిట్యూడ్ ఆకట్టుకుంది. చివరకు వైఫ్ దగ్గర స్ట్రక్ అయిపోయినట్టుగా సాగే గ్లిమ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది. గీతా గోవిందం తర్వాత విజయ్ పరశురామ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడంతో ఈ చిత్రంపై ఓ వర్గంలో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ పరశురామ్ లాస్ట్ సినిమా సర్కారు వారి పాట సూపర్ హిట్ కాకపోవడంతో కొందరు సినిమాపై హోప్స్ తగ్గించుకున్నారు. దీంతో మూవీ యూనిట్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మ్యూజికల్ ప్రమోషన్ స్టార్ట్ చేసింది. నందనందన సాంగ్ ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేయగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ మరోసారి హృదయాన్ని హత్తుకునే ట్యూన్ ఇచ్చారని ఈ ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. ఈ పూర్తి సాంగ్ రేపు రిలీజ్ కానుండగా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుందని తెలుస్తోంది. హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, మృణల్ ఠాకూర్ ప్రోమోలో కనిపించగా ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారని టీం వెల్లడించింది. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాసినట్లు తెలుస్తోంది. ఇక విజయ్ గీతా గోవిందం సినిమాలో ఇంకేం కావాలే పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోపీ సుందర్ స్వరపరిచిన ఆ పాటను కూడా సిద్ శ్రీరామ్ ఆలపించారు. అనంత్ శ్రీరామే లిరిక్స్ అందించారు. అయితే ఫ్యామిలీ స్టార్లోని నందనందన పాటకు అదే కాంబో రిపీట్ అవుతోంది. గోపీ సుందర్ బాణీలు కట్టిన ఈ నందనందన సాంగ్ మరి ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేసే భారం డైరెక్టర్ పరశురామ్ కన్నా మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ పైనే పడిందన్నమాట.